పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 430 కేజీబీవీల్లో 1.06 లక్షల మంది బాలికలకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఇక అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు. ఆక్వా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జరిగిన విజయోత్సవ సభలో మంత్రి నిమ్మల మాట్లాడారు. ఆక్వా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం కూటమిదేనని, ఆక్వా అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే ఆక్వా అని అభివర్ణించారు. అంతకుముందు పూలపల్లి జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. కొద్ది దూరం మంత్రి బైక్ నడిపారు. మరికొంత దూరం రిక్షా తొక్కుతూ ఇంకొద్ది దూరం పాదయాత్ర చేసి నాయకులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెంగళూరు కోర్టులో ఊరట లభించింది. భూ ఆక్రమణ ఆరోపణల పోస్టులపై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ ను తక్షణమే తొలగించాలంటూ ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 24కు వాయిదా వేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో ఏపీకి వచ్చాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రిలయన్స్ కెంపా వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్తో కలిసి ప్రారంభించారు. రిలయన్స్ సంస్థ, బీఆర్వీపీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి బాటిలింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరోసారి బుల్లెట్ ఎక్కి నగర వీధుల్లో పర్యటించారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన ఆయన తెల్లవారుజామున 5 గంటలకే బుల్లెట్ పై ఓల్డ్ టౌన్ లోని 5వ మస్టర్ కు వచ్చారు. ఎమ్మెల్యే సడన్ ఎంట్రీతో అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్టర్లో సిబ్బంది హాజరు శాతం, ఎవరెక్కడ పనిచేస్తున్నారు అనే అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కమిషనర్తో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి సమస్యలు, పరిష్కార చర్యలపై ఎమ్మెల్యే చర్చించారు. ఏ రాష్ట్రానికి రాని విధంగా 2 ఏళ్లలో ఏపీకి పెట్టుబడులు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. 2 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డీఎస్సీ పోస్టులపై జగన్ రాద్ధాంతం సరికాదని మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పాదయాత్ర చేసి చూసుకోవచ్చని జగన్ షర్మిలకు సూచించారు. ఏపీలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రామ్కి సిడబ్ల్యూ ఎంపీ ప్లాంట్లో గంజాయి దహన కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. విశాఖ రేంజ్ పరిధిలో నమోదైన 490 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 20,876 కిలోల గంజాయిని అధికారుల సమక్షంలో దహనం చేశారు. విజయవాడలో అదృశ్యమైన గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై తల్లి విజయలక్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మెగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో మొదటి అంశంగా చేసుకోవాలన్నారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కార్మూర్ కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. 195 కోట్ల స్కామ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా టెండర్లు దక్కించుకుని అవినీతికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే వ్యవస్థ నడిపినట్లు ఈడీ గుర్తించింది. ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పట్లోగా సరెండర్ అవుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణ కాకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన వారికి తేడా ఏమీ లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సునీల్ నాయక్ది కీలక పాత్ర అని తెలిపింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు అందరికీ స్పెషల్ ట్యాబ్లను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును సీఎం రేవంత్ పరిశీలించారు. మంత్రులకు కేబినెట్ ఎజెండాను పంపారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఖమ్మం జిల్లా మదిర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఇక కేబినెట్ భేటీలో హైదరాబాద్ మెట్రో ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చర్చించారు. మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శించారు. తెలంగాణ మీద ఇంకా ఆంధ్రుల పెత్తనమేనా నడుస్తోందని అన్నారు. గద్దరుకు సినిమా రంగానికి సంబంధం లేదని, ఆంధ్ర కళాకారుల విగ్రహాలు హైదరాబాద్ లో ఎందుకని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్దుంటే పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకని అన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్దుంటే పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం పెట్టాలని, వేర్పాటువాదం అంటూ పవన్ తెలంగాణను అవమానిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ను ఆమె సందర్శించారు. అనంతరం సింగరేణి కార్మికులు, డంపర్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్మికులతో కలిసి సింగరేణి క్యాంటీన్లోనే టిఫిన్ చేశారు. అనంతరం రామగుండం ఓసీపీ 3 ప్రాజెక్టు గేట్ మీటింగ్ లో పాల్గొన్న కవిత తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామంలో జనంతో మాట పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ఆయన పల్లెనిద్ర చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 నెలల పాటు నియోజకవర్గ పరిధిలోని మొత్తం 119 గ్రామ పంచాయతీల్లోనే తానే స్వయంగా పల్లెనిద్ర చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా తమ గ్రామానికి వచ్చి రాత్రి బస చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఫేక్ జీవో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కస్టడీ పూర్తయింది. 3 రోజుల పాటు ప్రశ్నించారు. అయితే బొల్ల బ్రహ్మనాయుడు విచారణకు సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం దగ్గర ఎన్సీసీ క్యాడెట్లు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగా కార్యక్రమంలో సుమారు 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణకు యోగా ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సర్కారీ బడులకు డిమాండ్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు సదుపాయాలు పెరగడంతో విద్యార్థులు క్యూ కడుతున్నారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్యను కొనుక్కోవడం కన్నా ప్రభుత్వ పాఠశాలని ముద్దు అంటూ తమ పిల్లలను చేర్పిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు కృష్ణధరణి రెడ్డిని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అతడు 10వ తరగతి చదువుతున్నాడు. కలెక్టర్ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా బొద్దాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. మండలంలోని చాలా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న 85 మంది విద్యార్థులు ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వీరంతా ఒకేసారి స్కూల్కు రావడంతో ఉపాధ్యాయులు బ్యాండ్ మేళంతో స్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. మార్కాపురం జిల్లా బోడపాడు ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఈ ఏడాది 1 నుంచి 5వ తరగతి వరకు 161 మంది విద్యార్థులు చేరారు. కొత్తగా 65 అడ్మిషన్లు రాగా వారిలో 60 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారీ బడికొచ్చారని హెడ్ మాస్టర్ తెలిపారు. సీట్లు నిండిపోవడంతో స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. గతేడాది కూడా విద్యార్థులు పోటెత్తడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టామని, తమ కృషిని మంత్రి లోకేష్ అభినందించారని టీచర్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా బొమ్మనకల్లో ప్రభుత్వ బడిని బలోపేతం చేసేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. విద్యార్థులు సర్కారీ బడికి పంపించే కుటుంబాలకు ఇంటి, నల్లా పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తామని తీర్మానించారు. గ్రామంలోని పిల్లలు అందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానికులు తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపాల్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాను పనిచేస్తున్న స్కూల్లోనే తన కుమారుని చేర్పించారు. అంతేకాదు ప్రభుత్వ బడులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విద్యపై నమ్మకం వచ్చేలా కృషి చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించి అప్పుల పాలు కావద్దని, ప్రభుత్వ పాఠశాలలోనూ అద్భుతమైన విద్యను అందిస్తున్నామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. హైదరాబాద్ అమీర్పేట్ నాలాల్లో పూడికతీతలో అధికారుల నిర్లక్ష్యంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు జీహెచ్ఎంసీ సిబ్బంది స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన జేసీపీ సాయంతో నాలాల్లో పూడికతీత పనులను జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ప్రారంభించారు. వర్షాలకు నీటి మునిగే మైత్రివనం జంక్షన్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది పరిశీలించారు.
తమ కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. హెచ్ఎంఎస్ ఆఫీసులో టీఆర్ఎస్ జెండాను ఇజాజ్ హైదర్ అనే యువకుడు తొలగించాడు. టీఆర్ఎస్ కోసం తన సోదరుడు ఎంతో కష్టపడ్డాడని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కవిత తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ప్రాణాంతక వ్యర్థ రసాయనాల లారీలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ఫార్మా కంపెనీల నుంచి రాత్రి సమయంలో వచ్చిన 30 లారీలను మై హోమ్ సిమెంట్స్ కంపెనీలోకి అనుమతించలేదు. దీంతో లారీలను రహదారిపై నిలిపేయడంతో వాసన భరించలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను ప్రభుత్వ భూమిలో పార్క్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ధర్మాన్ని రక్షించాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి అన్నారు చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ఎంవి రంగరాజన్. హైదరాబాద్ కు చెందిన ఆంజనేయులు గురుస్వామి 8 నెలల పాటు 25,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 18 శక్తిపీఠాలు దర్శించుకుని ఇవాళ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆంజనేయులు స్వామిని పూలమాలలతో సన్మానించి అభినందించారు. దైవానికి సముచిత స్థానాన్ని రాజ్యాంగబద్ధంగా కల్పించుకోవాలని రంగరాజన్ అన్నారు. దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడంతో పాటు మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలని అన్నారు. పాండుచేరి మంత్రి మల్లాది కృష్ణారావు, ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, క్రికెట్ సంఘం నేత చాముండేశ్వరినాథ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హీరోయిన్ సమంత, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం రేపు విడుదల కానుండటంతో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు చిత్ర టీం కలిసి తిరుమలకు చేరుకున్న సమంత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లాలోనూ వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏదులాపురం మండలాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏదులాపురంలోని వరంగల్ క్రాస్ రోడ్లో జనావాసాల మధ్య ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. అలాగే వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర భారీ ఈదురుగాలులకు ఓ షెడ్డుపై ఉన్న రేకులు రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న 3 ఆటోలు ధ్వంసమయ్యాయి. కోనసీమ జిల్లా వాడపాలెంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి అంటూ కప్పలకు పెళ్లి జరిపించారు. 2 కప్పలకు పసుపు, కుంకుమ రాసి పూలతో అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. అనంతరం బాజా భజంత్రీల మధ్య కప్పల జంటను గ్రామ వీధుల్లో ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా డప్పులు వాయిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి పక్క గోడలు పెచ్చులుడి రాలిపడుతూ ఉండడంతో బ్రిడ్జి కింద సుమారు 300 మంది వ్యాపారులు, దుకాణదారులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని నుంచి ఆలూరు, పరిసర గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజు వేలాది వాహనాలు, పాదచారులు ఈ బ్రిడ్జిని వినియోగిస్తున్నారు. బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా కొత్త ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. ఆసుపత్రికి వచ్చిన రోగులు, పిల్లలపై కోతులు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కోతుల నియంత్రణ కోసం చెన్నూరు మున్సిపాలిటీ పాలకవర్గం 6 లక్షల నిధులు కేటాయించి ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ వాటిని అదుపులోకి తేవడంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోతుల బెడద నుంచి తమకు పూర్తి రక్షణ కల్పించాలని అటవీశాఖ, మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు. తెలంగాణకు గంజాయి సరఫరాను అరికట్టేందుకు ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒడిశాలోని బలిమిల్ల నుంచి జైపూర్ వైపు వెళ్తున్న వాహనాన్ని సుమారు 80 కిలోమీటర్ల మేర ఈగల్ ఫోర్స్ అధికారులు వెంబడించారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో చేజింగ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చీకట్లో కొండ ప్రాంతంలోకి పారిపోగా 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే 500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీ ఎన్క్లేవ్లోని లా పినోస్ పిజ్జా సెంటర్లో భారీగా బొద్దింకలున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన మసాలా మిక్స్లు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్స్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో నకిలీ పన్నీరు తయారీ ముఠా గుట్టురట్టయింది. ఏకకాలంలో 45 షాపులు 8 తయారీ యూనిట్లపై దాడులు చేసిన పోలీసులు 825 కేజీల నకిలీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బ్యాంక్ నుంచి డ్రా చేసిన ₹1,00,000 నగదును దుండగులు అపహరించారు. బైరూనుపల్లికి చెందిన రైతు కాసాని తిరుపయ్య వ్యవసాయ పనుల నిమిత్తం ₹1,00,000 నగదు డ్రా చేశాడు. నగదు ఉన్న బ్యాగ్ను టీవీఎస్ బైక్కు తరలించి కిరాణా దుకాణంలో సరుకుల కోసం వెళ్లాడు. అదే సమయంలో దొంగలు నగదు అపహరించారు. షాప్ నుంచి వచ్చి చూడగా డబ్బులు లేకపోవడంతో నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కుల్సుంపురాలోని జిమ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యువకుల శరీరాకృతి కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మాత్రలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై స్టెరాయిడ్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిమ్ యజమానులు ట్రైనర్లకు వార్నింగ్ ఇచ్చారు. అటు స్టెరాయిడ్తో కలిగే దుష్పరిణామాలపై యువకులకు అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతోంది. అటు పాప ఇంటి వద్ద ఓ జ్యోతిష్కుడు హల్చల్ చేశాడు. తెలంగాణ నుంచి వచ్చానని చెప్పి ఇంటి పరిసరాల్లో తిరిగాడు. భయంతో జ్ఞానేశ్వరి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో జ్యోతిష్యుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లి సత్యవతి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి మృతిపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గాయత్రి తల్లి సత్యవతి తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్ పై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి మద్యం సేవించే అలవాటు లేదన్నారు. తొలి రోజు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగాయి. నిధుల విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నారు. తమిళనాడుపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విజయ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు వినిపించాయి. తమిళనాడుకు రావాల్సిన నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ నేతలు ఆరోపించారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, సుప్రీంలో చట్టపరంగా పోరాటం కోసం కమిటీ వేస్తామని కీలక అంశాలను గవర్నర్ ప్రసంగంలోనే విజయ్ ప్రభుత్వం పొందుపరిచింది. మహారాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఢిల్లీలో సమావేశానికి యూబీటీ ఎంపీలు హాజరు కావాలని విప్ జారీ చేశారు. అయితే 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. శివసేన యూబీటీకి లోక్సభలో 9 మంది ఎంపీలున్నారు. రాజ్యసభలో సంజయ్ రౌత్ ఒక్కరే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిరాయింపు వార్తలతో శివసేన ఢిల్లీలో యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. దీనికి పార్టీ ఎంపీలంతా రావాలని విప్ జారీ చేశారు. అయితే సమావేశానికి రౌత్తో పాటు పార్టీ లోక్సభ ఎంపీలైన అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజ్ బాబు వాజే మాత్రమే హాజరయ్యారు. దీంతో గైర్హాజరైన మిగతా 6 ఎంపీలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల అధికారిక విధి కాదు అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అక్కర్లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. సభ్య సమాజంలో కస్టడీ మరణం అత్యంత ఘోరమైన నేరమని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసులు పిటిషన్ను కొట్టేసింది. కేరళంలో ఈడీ దాడులు చేస్తోంది. మానవ అవయవాల అక్రమ రవాణా ఆరోపణలతో 10 ప్రభుత్వాసుపత్రులతో పాటు పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది.